జయంతి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మన పిరమిడ్ ధ్యాన గురువు, పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల నిర్మాణ ప్రదాత, మనందరికీ ధ్యానమును ప్రసాదించిన మహాయోగి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామం. ఆది గురువు శ్రీ దత్తాత్రేయ వారికి అనంతకోటి ప్రణామం. మహావతార బాబాజీ వారికి, శ్యామాచార్య వారికి అనంతకోటి ప్రణామం. శ్రీదత్తుడిని మనము ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠగా మనము పూజిస్తూ ఉన్నాం. ఎంతో శక్తిమంతులు, అపరిమిత శక్తిమంతులు, అపార కరుణా సముద్రులు అని దత్తాత్రేయుల వారికి మనము కొలుస్తూ ఉంటాం. ఆయన కఠినమైన పరీక్షలు పెడతాడని, ఆయన్ని కనుక్కోవడం చాలా కష్టమని, ఆ పరీక్షను తట్టుకోలేమని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవంగా అందరికీ అతి సులభంగా అందే గురువు శ్రీ గురుదత్తుడు. అతి సులభంగా అందరికీ అందుబాటులో ఉండే ఆది గురువు ఎవరంటే దత్తాత్రేయుల వారు. అలాగే అందరికీ కఠోర ప్రశ్నలు పెడతారు అనేది మనందరికీ ఉన్నటువంటి ఒక అపోహ. అలాంటిది ఏముండదు. అత్యంత నిశ్చల మనస్సుతో అతన్ని, అంటే ఆ గురుదేవుని మనము కొలిస్తే ఆయన మనకెప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. సో శ్రీ గురుదత్తాత్రేయం నమామ్యహం. ఈయన ఎవరి కుమారుడు అందరికీ తెలుసు. అత్రి మహాముని అనసూయాదేవుల యొక్క అకుమారుడుగా మనము తెలుసుకున్నాం. మరి అత్రి మహామునికి ఆవిడ భార్య ఎలా అయింది? అనసూయాదేవి. అనసూయ ఎవరి కుమార్తె? కర్దమ మహాముని. కర్దమ మహామునికి తర్వాత దేవహూతికి జన్మించిన శిరోమణి అనసూయాదేవి. ఈమెను అత్రి మహామునికి ఇచ్చి వివాహం చేస్తారు. అత్రి మహాముని సప్తర్షులలో చివరివాడు. మనం సప్తర్షులుగా కొలుస్తున్నటువంటి వారిలో ఈయన ఒకరు.
వివాహాలకు సంబంధించిన మంత్రాలను ఇచ్చిన వ్యక్తి ఈయనే. అనుష్ఠాన మంత్రాలు కానీ మరొకటి కానీ మనకు అందించిన వ్యక్తి అత్రి మహాముని. అలాగే జ్ఞానులకు ధ్యాన యోగం కూడా అందించిన వ్యక్తి. కర్మయోగం చేసే వారికి సంబంధించినటువంటి పద్ధతులు, జ్ఞానయోగులకు వారిని అనుసరించవలసినటువంటి ఆ పద్ధతిని, ఆ ధ్యాన యోగమును మనకు అందించిన వాడు అత్రి మహాముని. అంతటి మహా యోగి, మహాజ్ఞాని, మహాయోగి, మహాశక్తిమంతుడు. ఇతన్ని అనసూయాదేవికి ఇచ్చి వివాహం చేయడానికి ముందు ఆ కర్దమ మహాముని దేవహూతులు తమ యొక్క కుమార్తెకు అనువైన వరుడు ఎవరు, ఎందుకంటే ఆవిడ వివాహానికి ముందే మహాశక్తిమంతురాలు. ఆవిడ ఇద్దరు మహాయోగులకు జన్మించిన ఆమె ఎలా ఉంటుంది? అందరి మహాశక్తిమంతురాలు కనుక ఈ అపరిమితమైనటువంటి అమోఘ సంపన్నురాలైనటువంటి, అమోఘ జ్ఞాన సంపన్నురాలైనటువంటి అనసూయను ఎవరికిచ్చి వివాహం చేయాలని సెర్చ్ చేసినప్పుడు బ్రహ్మపుత్రుడైనటువంటి అత్రి ఒక్కరే సరైన వ్యక్తిని నిర్ణయిస్తారు. అత్రి మహాముని తండ్రి ఎవరు అంటే బ్రహ్మే. సో దానికి చాలా కథ ఉంది. అది ఎలా ఎలా ఆ కొడుకయ్యారు, అత్రి మహాముని బ్రహ్మకు ఎలా కుమారుడిగా నిర్మించాడు అనేది తర్వాత తెలుసుకుందాం. సో వాళ్ళ దృష్టిలో అత్రి మహాముని ఎంపిక చేసినప్పుడు ఆయన్ని అడుగుతారు. అయితే అత్రి మహామునికి ముందే తెలుసు తనకు కాబోయే ధర్మపత్ని ఎవరు అన్నది. బ్రహ్మ ముందే నిర్ణయించినాడు, ముందే చెప్పి ఉంటారు. కనుక ఈయన వెంటనే అంగీకరిస్తారు. ఇద్దరికీ వివాహం అవుతుంది. మరి అనసూయాదేవి భర్తను అనుసరించుకుంటూ వచ్చే అతిథులకు ఎంతో మర్యాద చేసుకుంటూ తన యొక్క సంసార బాధ్యతల్ని చాలా ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి రోజులవి. ఆవిడ యొక్క శక్తి మొత్తము విశ్వానికంతా తెలిసిపోతుంది. ఇంతటి అపరిమిత శక్తి, మహాశక్తి, మహాజ్ఞానవంతురాలు, నిష్ఠ ఉన్నటువంటి ఈవిడను మనం పరీక్షించాలి అని అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? మనకున్న ఈ ప్రాణాల్లో లక్ష్మి, సరస్వతి, పార్వతి, వీళ్ళు ముగ్గురు త్రిమూర్తుల యొక్క భార్యలు. ఎందుకు అనుకుంటారు అంటే వాళ్ళకు అసూయ ఏర్పడుతుంది. అంటే దేవతలుకున్న వాళ్ళకే అసూయ ఏర్పడింది. మనకన్నా ఈవిడ అంత శక్తిమంతురాలా? ఈవిడ పేరు విశ్వమంతా మారిపోయిపోతుంది. కనుక ఈవిడ పరీక్షిస్తాము అని తమ భర్తలపై చెప్తారు. వాళ్ళు ఒప్పుకోరు. ఎవరికి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు. బ్రహ్మకు సరస్వతి చెప్తుంది, విష్ణువుకు లక్ష్మీదేవి చెప్తుంది, మహేశ్వరుడికి పార్వతీదేవి చెప్తుంది.
మీరు తప్పకుండా వెళ్ళాలి, ఆవిడ శక్తి ఏర్పడితే మనము పరీక్షించాలి. వద్దు, మహాసాధ్యులతో చెలగాటం వద్దు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళ ముగ్గురు విన్ను. వాళ్ళ ముగ్గురు కాకుండా మిగతా దేవతా భార్యలందరూ కూడా వీళ్ళు ముగ్గురికే సపోర్ట్ చేస్తారు. లేదు, వీళ్ళు ముగ్గురు చెప్పిన దానికే మేము కూడా ఏకీభవిస్తున్నాము కనుక పరీక్షించాల్సిందే. సరే, ఇంతమంది ఆడవాళ్ళు చెప్తే మగవాళ్ళు ఏం చేస్తారు? పాపం ఏదైనా దేవాదేవులైనా వీళ్ళకి తప్పదు కదా. ఇంటి పోరు ఇంటితే కాదయ్యా అని చెప్తాం లేదా? చెవిలోని జోరీగా, చెప్పులోని రాయి, కంట్లో నలుసు అలాగా ఇంటి పోరు ఇంటితే కాదయ్యా అన్నట్టుగా పాపం వాళ్ళ ముగ్గురికి కూడా ఇంటి పోరు వచ్చేసింది. ఇంకెందుకు లేదు, నాకెందుకు ఈ హోమ్ డిపార్ట్మెంట్స్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు, సరే పరిశీలిస్తే పోయాలని చెప్పేసి మా ముగ్గురు వచ్చేస్తారు. ఆ వచ్చినప్పుడు అత్రి మహాముని ఆశ్రమంలో బాలులందరూ ఆడుకుంటూ ఉంటారు. ఎలా ఉంది అంటే అంత నందనవనంగా ఉన్నది ఆ ఆశ్రమ వాతావరణము, చాలా ఆహ్లాదంగా ఉంది. పక్షుల కిలకల రావాలు, ఆ వసంతము ఎప్పుడూ వసంతమే ఉన్నట్టుగా ఉంది అత్రి మహాముని యొక్క ఆశ్రమ వాటిక. దాన్ని చూసి ముగ్గురికి ఏమనిపిస్తుందంటే మనము కూడా బాలులుగా మారిపోయి వాళ్ళ కాసేపు ఆడుకుందామని చెప్పేసి పిల్లలుగా మరి బాగా ఆడుకుంటుంటారు. అలా ఆడుకుంటుండగా ఎప్పుడో గుర్తుకొస్తుంది, అరే మన భార్య చెప్పారు కదా, మనం వచ్చే పనే మర్చిపోయాము బాల్య క్రీడల్లో. ఎందుకంటే బాల్యం అన్నది మళ్ళీ తిరిగి రాని, ఏ దశ మానవులకు తిరిగి రాదు. బాల్యము అత్యద్భుతమైన ఒక అమృతప్రాయం వంటిది బాల్యం. ఆ బాల్య చేష్టలు, ఆ బాల్య క్రీడలు మేము కూడా ఆస్వాదిస్తామని చెప్పేసి మా ముగ్గురు కూడా బాలుగా ఆడుకుంటున్నారు. ఎప్పటికో గుర్తుకొస్తుంది. తిరిగి ఆశ్రమంలోకి వెళ్తారు. భిక్షాందేహి, అతిథులుగా వచ్చినాము అని చెప్పేసి. ఇంక అనసూయ ఏం చేస్తుంది? ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మాకు నియమం ఉంది. ఏమిటి ఆ నియమం అంటే, మాకు ఆతిథ్యం ఇచ్చే ఇంటి గృహిణి నగ్నంగానే మాకు వడ్డించాలి అని అడుగుతారు. ఎక్కడైనా నియమం ఉంటుంది ఈ విధంగా? ఎవరైనా సరే అడుగుతారా? అనసూయదేవి ఒక్క క్షణం నిశ్చేష్టురాలు అవుతుంది. ఏంటి, వచ్చిన వాడు అతిథులు, ఎవరైనా సరే ఆతిథ్యం ఇవ్వడం, ఇది అతిథి దేవో భవ కదా. ఆ సమయానికి అత్రి మహాముని ఆశ్రమంలో ఉండరు. సరే రండి, మీ కోరిక నెరవేరుస్తాను రండి అనేసి వెళ్ళి, మీరు కూర్చొని నేను వడ్డిస్తానని చెప్పేసి ముగ్గురికి పీటలు వేసి వడ్డిస్తాను. లోపలికి వెళ్ళి తన యొక్క భర్త పాదుకలను నమస్కరించుకొని ధ్యానం చేస్తుంది. ఏమని? వచ్చిన ముగ్గురు శిశువులుగా మారిపోవాలి అంతే. ఎందుకంటే శిశువులకు ఏ విధమైన వికారాలు ఉండవు, చిన్న పిల్లలకు ఎటువంటి వికారాలు ఉండవు. వస్త్రాలు వేసుకున్నా, నగ్నంగా వేసుకున్నా ఎటువంటి వికారాలు ఉండవు. కాబట్టి బాలులుగా మారిపోవాలని అనుకుంటుంది. బయటకు చూస్తేనే ముగ్గురు చిన్న పిల్లలుగా అయిపోయింది. ముగ్గురి హ్యాపీగా వడ్డించేస్తుంది. అత్రి మహాముని వస్తాడు. ఎవరు ఇంత దేదీప్యంగా వెలుగుతున్న ఈ బాలురు ఎవరు, ఏమిటి నడుతునే అడు చెప్పేలా అని తెలుసుకుంటాడు. తెలుసుకొని నవ్వుతాడు. అంటే తన భార్య ఎంత మహాసాధ్వి, సాక్షాత్ త్రిమూర్తులనే శిశువులుగా మార్చగలిగింది. ఎలాగో పిల్లలుగా అయిపోయారు కాబట్టి వాళ్ళతో హ్యాపీగా
పిల్లలతో ఉన్నప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. చిన్న పిల్లల్ని హత్తుకుంటే ఏమవుతుంది? అన్నీ మర్చిపోతారు, ఎంతో ఆనందపడతారు. అలాగా అత్రి మహాముని, అనసూయాదేవులు ఆ ముగ్గురి పిల్లలతో హాయిగా ఆటపాటలతో అవుతూ ఉన్నారు. చాలా కాలం గడిచిపోయింది. ఇక్కడ పరీక్షించండి అని పంపిస్తే అనసూయాదేవిని మీరు టెస్ట్ చేసి రండి పంపించినటువంటి లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఎంతకాలమైనా వీళ్ళు తమ భర్తలు రాలేదు, ఏంటి దీని వచ్చి చూస్తే ఏమవుతుంది? నారదుడు అడుగుతాడు, నారదా ఏంటి పరిస్థితి అంటే, మీరు కొని తెచ్చుకున్నారా, మీరే వెళ్ళండి. తను ముగ్గురు వస్తారు. ముగ్గురు అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? ముగ్గురు చిన్నపిల్లలుగా ఉన్నారు. మా భర్తలు ఎక్కడ? మాది పొరపాటు అయిపోయింది. చూడండి, సాక్షాత్తు ఆ త్రిమూర్తుల యొక్క భార్యలే మాది పొరపాటు అయింది, నిన్ను పరీక్షించమని చెప్పినాము, మేమే ఓడినాం కనుక మా భర్తల్ని మాకు అనుగ్రహించండి అన్నాడు. మరి ఆ ముగ్గురులో మీరే సెలెక్ట్ చేసుకోండి అంటుంది. ముగ్గురు బాలురు ఒకే రూపంలో ఉన్నారు, వేరు వేరు రూపాలుగా లేరు. ముగ్గురు ఒకే రూపము, ఒకే హైటు, ఒకే కలరు, ఒకే అందమైన, అంతా ఒకే రకంగా ఉన్నారు. ఎవరిని ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. సాక్షాత్తు వాళ్ళే తమ భర్తలు గుర్తించలేకపోయారు. చివరికి శరణాగతి పొందుతారు. అమ్మా మహాసాధ్వి, మేము మీకు శరణాగతి పొందుతున్నాము, మా భర్తల్ని మేము కనుగొనలేకపోతున్నాము కనుక కరుణించి మా భర్తల్ని మాకు ప్రసాదించు అని వేడుకుంటారు. అప్పుడు అత్రి మహాముని సై చేస్తాని ఆవిడ మళ్ళీ తప్పదు. అక్కడ కాసేపు ధ్యానం చేస్తేనే ఎవరి రూపాలు వారికి ముగ్గురు వచ్చేస్తాయి. మరి ఇంతటి మహాశక్తిశాలివి, ఇంతటి మహాజ్ఞాన సంపన్నురాలు మీరిరువురు దగ్గర మేము కొంతకాలము బాలులుగా మాకు తల్లిదండ్రులు అయ్యారు. మీరు మాతృ యొక్క ప్రేమని, తండ్రి యొక్క ప్రేమను మేము పొందినాము. దాన్ని మేము ఎంత ఆనందపడుతున్నామంటే ఆ త్రిమూర్తులే అడుగుతారు, మీకేం వరం కావాలి? ఇంతకుముందు మీరు చెప్పారు కదా, మీ పిల్లలుగా మేము కొంతకాలం ఉన్నామని, అదే నిజం చేయండి, అదే నిజం చేయండి. మీ ముగ్గురు మూడు శక్తుల యొక్క కలయికతో మాకు పిల్లలు కలగాలి. అప్పుడు ఆ మూడు శక్తుల కలయికతో దత్తాత్రేయుల యొక్క జనం జరుగుతుంది, దత్తమవుతుంది. మీ మూడు శక్తులను కలయిక మాకు దత్తం కావాలి అని అడుగుతారు. దత్తమైంది కాబట్టే అది దత్తాత్రేయుడు, దత్తత్రేయుడు. త్రేయుడు ముగ్గురు, మూడు తలకాయలు ఉన్నాయి. శివశక్తి అలాగే బ్రహ్మశక్తి, ఈ రెండూ కలిపి స్థితి స్థాపకులైనటువంటి విష్ణువులో కలిసిపోతాయి అన్నమాట. ఇది మనకు పురాణం యొక్క మనం తెలుసుకునే కథ. అయితే ఏంటిది? నిజంగానే అలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారా? నిజంగానే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవులు నిజంగా కోరుకున్నారా? వాళ్ళకు అసూయ కలిగిందా? ఏమిటి అంటే ఇది ఒక యోగ రహస్యం. అనసూయ అంటే అసూయ లేనిది. అనసూయ అంటే అసూయ లేనిది. ఒకరి యొక్క అందమును చూసో, ఒకరి యొక్క ఐశ్వర్యం చూసో, ఒకరి యొక్క శక్తిని చూసో
ఏమాత్రము అసూయపడేటువంటి ఆ గుణం ఏదైతే ఉందో మరి అనసూయ అంటారు. అత్రి అంటే వ్యాపించి ఉన్నవాడు. అత్రి అనగా అర్థమేంటి? వ్యాపించి ఉన్నవాడు. అంటే తన యొక్క నిశ్చల యోగ స్థితిలో విశ్వమంతా తానే ఉన్నాడు అని తెలుసుకున్న ఆ యోగిని అత్రి అంటారు. పురాణ కథలు మనకందరికీ కూడా మార్పు రావడానికి, మనందరిలోనూ మార్పు రావడానికి మనకు అవి ఇలా కథల రూపంలో చెప్పారు. అయితే అలాంటి అత్రికే అనసూయ లాంటి భార్య దొరుకుతుంది. ఎప్పుడు అసూయ లేకుండా పోతుందో, అసూయ ఎప్పుడు ఉండదు అంటే ఈ మూడు గుణాలు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే సృష్టి, స్థితి, లయ. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలు ఏకమయ్యిండేదే. ఎప్పుడు మూడు గుణాలు లేకుండా పోతాయో గుణాతీత స్థితి దత్తత్రయము. దత్తం ఎప్పుడవుతుంది? మూడు గుణాలు ఏకమైనప్పుడు. మూడు గుణాలు సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాయి. అంటే ఒక సాధకుడు, నిరంతర ప్రాణాయామ సాధకుడు, యోగ సాధకుడు సాధన చేస్తున్నప్పుడు, తన యొక్క ప్రాణం మీద ధ్యాస ఉంచి సాధన చేస్తున్నప్పుడు, అసలైన ప్రాణాయామం చేస్తున్నప్పుడు, అంటే అంతర్గత ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణము ఊర్ధ్వంలోకి వెళుతుంది. అట్టడుగునటువంటి వాటిని, అంటే మనకు అడుగున బుధస్థానంలో కన్నా అక్కడ అడుగునటువంటి ఆ ప్రాణముని బలవంతంగా పైకి లాగి ఊర్ధ్వంలో దాన్ని స్థిరపరిచిన వ్యక్తి ఏమవుతుంది? అత్రి, అనసూయ రెండు కలిసిపోతాయి. ఎప్పుడు రెండు కలుస్తాయో ఏమవుతుంది? ఈ మూడు గుణాలు తమ యొక్క అస్తిత్వాన్ని, తమ ఐడెంటిటీని కోల్పోతాయి. అక్కడ సత్వగుణం ఉండదు, రజోగుణం ఉండదు, తమో గుణం ఉండదు. ఏముంటుంది? నిర్గుణ స్థితి ఉంటుంది. ఆ నిర్గుణ స్థితి రూపమే దత్తాత్రేయుడు. ఇది ప్రతి ఒక్కరికి శ్రీదత్తుడు కుమారుడిగా జన్మిస్తాడు. ఎవరైతే నిరంతర ధ్యాన సాధన చేస్తుంటారో, ప్రాణాయామ సాధన చేస్తుంటారో, నిరంతర క్రియ సాధన చేస్తుంటారో, అసూయతత్వం లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా దత్తుడు అందుబాటులో ఉంటాడు. చూడండి, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్య తిష్టంతి రాజస, జగన్య గచ్చంతి తామస, త్రయోదేవ త్రయోగుణ. అంటే ఊర్ధ్వం గచ్చంతి, ఈ సత్వగుణము ఇంతవరకు ఉంటుంది. మన నాభి కింద తమోగుణము, నాభి నుంచి కంఠం వరకు రజోగుణము, కంఠం నుంచి ఆజ్ఞ వరకు సత్వగుణము, ఆ పైన నిర్గుణము. ఇంతవరకు వస్తే ఇక్కడ చివర మూలధానం కింద నాభి నుంచి కింది భాగము లయకారకుడు, నాభి నుంచి కంఠం వరకు ఎవరుంటారు? రజోభావం అంటే బ్రహ్మ, కంఠం నుంచి ఆజ్ఞ స్థితికారకుడు విష్ణువు. ఈ మూడు ఏకమైపోతాయి. ఎప్పుడు ఈ మూడు ఏకమైపోతుందో అక్కడ గుణం ఉండదు. అది దీని పై భాగము, అది నిర్గుణ స్థితి. అందుకే అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో త్రైగుణ్యో విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిత్వంతో నిత్య సత్వస్థో
నిర్యోగక్షేమాత్మమా అన్నాడు. ఓ అర్జున, ఈ 3 గుణాలు కల్పితులు కావు. 3 గుణాలనే పట్టుకొని ఉండద్దు. ప్రతి ఒక్కరికి అందరిలోనూ 3 గుణాలు ఉంటాయి. ఆ గుణము ఎప్పుడు మనము ఏ గుణంలో ఉంటామో ఆ గుణము ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు మనము అందరూ కూడా సమావేశమైనాము, ఓ సత్సంగం జరుపుకుంటున్నాము. ఇది సత్వగుణము. మరొకసారి వెళ్ళినప్పుడు రజోగుణం, ఇంకేదో రెవెన్యూ కొట్లాడినప్పుడు అది తమో గుణము. ఏ గుణములో ఉంటాడో ఆ గుణము ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. సర్వకాల సర్వావస్థల ఇందు కూడా ఈ 3 గుణాలుగా అతీతంగా ఉండడమే శ్రీదత్తుల వారు. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ స్పష్టంగా మనకు జ్ఞాన సంకల్ని తంత్రం చెప్పడం జరిగింది. ఊర్ధ్వం గచ్చ సత్వస్థ అని. అలాగే ఇదే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగనగణ్య గచ్చంతి తామస. అంటే ఇవన్నీ ఇలా ఉన్నాయి. శితోభావ హరి, రజోభావ బ్రహ్మ, రుద్రోభావ ఏమి రుద్రభావ మహాదేవుడు, త్రయోదేవ త్రయోగుణ. చూడండి, త్రయోదేవ ఇది జ్ఞాన సంకల్ని తంత్రం అనే గ్రంథంలో ఉండదు. అంటే ఈ 3 గుణాలు ఏకమయ్యే స్థితి, 3 గుణాలు లేని స్థితి, 3 గుణాలు తమ యొక్క అస్తిత్వాన్ని కోల్పోవాలి. ఎప్పుడు కోల్పోతుందో అతనికి నిర్గుణం ఎక్కుతాడు ఆ యోగి, ఆ సాధకుడు. అందుకే దత్తుల వారికి 3 హెడ్స్, 3 తలకాయలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణువు, ఒకటి మహేశ్వరుడు. ఈ 3 తలకాయలకు శరీరం ఏముంది? ఒకటే ఉంది, ఒకే దేహమే ఉంది. ఒక దేహానికి ఎక్కడైనా 3 తలకాయలు ఉన్నాయా? అంటే ఈ 3 కలిపి ఒకటైపోయినాయి. తర్వాత ఆ రుద్రశక్తి, బ్రహ్మశక్తి, విష్ణువులు కలిసిపోయినాయి, ఒకే హెడ్గా ఉంది. కనుక ఈ నిరంతర ప్రాణాయామ సాధన ద్వారా మనలో ఉన్న అసూయను ముందుగా తొలగించాలి. అసూయ అన్నది అన్ని గుణాలకు మూలం, ముఖ్యంగా దుర్గుణాలకు మూలం. తోడికోడల మధ్యనో, అన్నదమ్ముల మధ్యనో, ఇలా ఎన్నో కారణాల చేత మనము అసూయ పడుతూ ఉంటాం. అంతెందుకు ఆధ్యాత్మికంలో కూడా అసూయ ఉంది. ఏంటి? ఆధ్యాత్మికంలో కూడా అసూయ. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే అది తట్టుకోలేదు. నా దగ్గర నేర్చుకున్న వాడు నన్ను మించిపోతున్నాడే, అక్కడ అసూయ మొదలవుతుంది. అలాంటి గురువులు ఎవరు? నిషిద్ధ గురువులు. అలాంటి గురువులు ఎవరు? నిషిద్ధ గురువు. గురువు స్థానానికి పనికిరాడు వాడు. తన యొక్క శిష్యుడే కదా, తన దగ్గర నేర్చుకున్న వాడు తనకన్నా మించిపోతూ ఉంటే ఆ గురువు ఆనందించాల్సింది పోయి అసూయ పడితే ఏమవుతుంది? అతనిలో ఏ గుణం ఎక్కువ ప్రధానం ఉంటుంది? తమో గుణం ఎక్కువ ఉంది. ఎప్పుడు తమో గుణం ఉందో సత్వగుణము తుర్రమని జారిపోతుంది. నిర్గుణం నుంచి తమో గుణం పడిపోయాడు, నిర్గుణం నుంచి తమో గుణం పడిపోయాడు. అసూయ అన్న బీజం పడితే
ఈ అసూయ అన్నది ఎప్పుడు కూడా మన మీద వస్తూనే ఉంటుంది. ఎంతటి మహాశక్తివంతులైనటువంటి అయినప్పటికీ, ఎంతటి మహాయోగి అనుకున్నప్పటికీ, ఎంతటి మహాగురువు అనుకున్నప్పటికీ కూడా అసూయ అన్నది అతని వెనకనే వస్తుంటుంది. ఎప్పుడెప్పుడు అతనిలోకి దూరుతామా అని. ఎప్పటికప్పుడు ఆ సాధకుడు సాధపడుతూ ఉండాలి. తన యొక్క సాధనని సాధపడుతూ ఉండాలి. ఎవరైనా వచ్చి నువ్వు ఇలా చెప్పినావు అనుకున్నప్పుడు ఎవరైనా ఇలా ఎవరు అడిగారు అనుకోండి, వెంటనే ఏమవుతుంది? కోపంతో రెచ్చిపోతారు. నన్ను ప్రశ్నించేవాడే వారి భూని అంటే అక్కడ నిర్గుణం నుంచి తమ్మగుడికి వచ్చేస్తారు. ఇలా ఎంతో మంది మన గురువులు మనకు కనబడుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంలో సీనియర్స్ జూనియర్స్ అని చెప్పేసి మనకన్నా జూనియర్ చాలా బాగున్నా అనుకోండి, ఓకే, ఎంకరేజ్ చేయండి. అసూయ అన్నది ప్రధానమైనటువంటి ఉండకూడనటువంటిది ఒక గుణం. అసూయను తొలగించుకుంటే అనసూయ దగ్గరికి వస్తారు, అత్రి వస్తాడు. అసూయకు అత్రికి మాత్రమే దత్తులు కూర్చాడు. గుర్తుపెట్టుకోండి, అనసూయ అత్రి ఈ ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే గుణాతీతం అవుతుంది. 3 గుణాలు వెళ్ళిపోతాయి, 3 గుణాలు శూన్యమవుతాయి. శూన్య స్థితియే నిర్గుణ స్థితియే శ్రీదత్తం. ఎప్పుడు నిర్గుణం ఉంటుందో అప్పుడు అపరిమితమైన శక్తిశాలి అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.